బ్రేకింగ్ న్యూస్ అభద్రత అపనమ్మకాలు అక్రమ మాయాజాలం ఇవన్నీ కలిపిన దారుణ కథ ఇది. లేడీ అఘోరి పేరుతో మాయ మాటలు చెప్పి మహిళలను మోసం చేస్తూ అంతరించిపోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి చివరకు పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు ఆయన కథ మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు వద్ద గుప్తంగా మకాం వేసిన అఘోరిని మంగళవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్ కు తీసుకువచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం చేవళ్ల కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతనిపై 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం శ్రీనివాస్ రంగారెడ్డి సబ్ జైలులో ఉన్నాడు. వర్షినికి భరోసా పోలీసుల ప్రత్యేక చర్య. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం వర్షిని. గత కొన్ని రోజులుగా అఘోరితో కలిసి కనిపించకుండా పోయిన వర్షిని పోలీసులు అతనితో వేరు చేశారు. ఆమెను భద్రతా కారణాల వల్ల భరోసా సెంటర్ కు తరలించారు. అక్కడ ఆమెకు కౌన్సిలింగ్, మానసిక సహాయం అందించబడుతోంది. వర్షిని పరిస్థితి గురించి భద్రతా అధికారులు ఎంతగానో అప్రమత్తమయ్యారు. ఇంతలో అఘోరి తరపు లాయర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కేసుకు సంబంధించి ఎలాంటి వాదోపవాదనలు జరగలేదు. కోర్టు కేవలం ప్రాథమిక విచారణ ద్వారా రిమాండ్ కు పంపించింది. నన్ను కోర్టే అపాయింట్ చేసింది. ఇంకా బెయిల్ గురించి మాట్లాడే పరిస్థితి రాలేదు. కేసు న్యాయపరంగా ఎలా ఉండబోతుందో తెలియాలంటే సమయం పడుతోంది అని వివరించారు. ఈ కేసుకు మూడో కోణం శంకర్పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్. 6 నెలల క్రితం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ లో డిన్నర్ కార్యక్రమంలో ఈ అఘోరి శ్రీనివాసును కలిశారు. అదే మాయకు ద్వారం. పూజ చేస్తే జీవితంలో వెలుగులు వస్తాయని నమ్మించి ఆమెను మానసికంగా మాయ చేశాడు. ఆ తర్వాత తరచూ ఫోన్ చేసి ఆమె వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నాడు. క్షుద్ర పూజలు చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మించాడు. మొదట 5 లక్షలు అడ్వాన్స్ గా తన ఖాతాలోకి వేయించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఉజ్జాయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లాడు. అక్కడ మళ్ళీ మరో 5 లక్షలు డిమాండ్ చేశాడు. తరువాత ఇప్పుడు ఇవ్వకపోతే కుటుంబం నాశనం అవుతుంది అని భయపెట్టి మరో 5 లక్షలు కాజేశాడు. మొత్తంగా 10 లక్షల మోసానికి గురయ్యారు ఆ మహిళా ప్రొడ్యూసర్. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అవుతున్నాయి. అఘోరీలు, మాంత్రికులు అంటూ పేర్లు పెట్టుకుని సెంటిమెంట్లను టార్గెట్ చేస్తూ డబ్బు దోచే మోసాలు జరుగుతున్నాయి. ఈ సంఘటన అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలకు ఒక హెచ్చరికగా ఉండాలి. మాయలు, మానవత్వం పేరుతో చేస్తున్న మోసాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సంభాషణల్లో మాటలు మాయ చేస్తాయి, కానీ న్యాయంలో నిజాలు బతుకుతాయి. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరిన్ని వివరాల కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు.